శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సంవత్సరం కొలుకుపూడి గారి ఇష్యూ ఇప్పుడు టీడీపీ టికెట్ ఇచ్చి తప్పు చేసింది అని అనిపిస్తుందా? ఎందుకంటే బాబు గారిది నిన్న ప్రెస్ మీట్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తెలుసుద్ది సత్తా ఏంటనేది ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇప్పుడే కాదు, ఆయన ప్రీవియస్ కూడా కొలుకుపూడి గారు రకరకాల రచ్చ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా చిన్ని గారి విషయంలో జరిగింది. మీరే ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో జరిపిన అంతర్గత సమావేశంలో వచ్చిన చర్చ మనం ఇవాళ వార్తాపత్రికల్లో చూసాం. పార్టీ ఐడియాలజీతో సంబంధం లేకున్నా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు అని చెప్పని మనం టికెట్లు ఇచ్చాం. పార్టీ ఐడియాలజీని వంట పట్టించుకునే ప్రయత్నం చేయకుండా స్వతంత్ర భావాలని పార్టీ మీద రుద్దాలి అనుకునేటప్పుడు స్వతంత్రంగానే పోటీ చేస్తే సరిపోద్ది. పార్టీ జెండా మీద పోటీ చేసినప్పుడు పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, వాటికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధి విధానాలను వంట పట్టించుకున్నప్పుడు మనం టికెట్ ఇచ్చి తప్పు చేసామా అనే అభిప్రాయం కలుగుతుందని చెప్పని అన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఎదిగొచ్చిన నాయకులు కాకుండా తటస్థులు అనే పేరు మీద 1999 కూడా ఒక ప్రయోగం చేశారు. ఒక రకంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తును కూడా దశాదిశ మార్చిన నిర్ణయం ఆ 1999 తటస్థులకు టికెట్లు కేటాయింపు అనేది. మనం ఖైరతాబాద్లో నాడు ఫార్మర్ డీజీపీగా ఫార్మర్ సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయిన విజయరామారావు గారికి టికెట్ ఇచ్చి ఆయన పీజీ జనార్దన్ రెడ్డి గారిని ఓడించారు అని చెప్పని పార్టీలో సీజన్డ్ పాలిటీషియన్ అయిన కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకుండా విజయరామారావు గారికి మంత్రి పదవి ఇచ్చిన పర్యవసానం తర్వాత తలెత్తిన పరిస్థితులు పరిణామాలు గడిచిన 20 సంవత్సరాలుగా మన కళ్ళ ముందున్న చరిత్రే. గుంటూరులో శనక్కాయల అరుణ, ఇటువంటి పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకి అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిచి పదవులు దక్కించుకున్న తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళెవరూ ఎక్కడ కంటికి కనపడరు. ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ గారు కూడా అమరావతి ఉద్యమ నేపథ్యంలో తను లైమ్ లైట్లోకి రావటం జరిగింది. అంతకు ముందు కూడా తనకి రాజకీయపరమైన ఆకాంక్షలున్నా వేరే పార్టీల నుంచి కూడా 2019 ఎన్నికల నాడే పోటీ చేయాలని చెప్పని ప్రయత్నం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నా కూడా మనకైతే నిర్దిష్టమైన సమాచారం అయితే లేదు. కానీ 2019 డిసెంబర్ 17 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన అమరావతి ఉద్యమంలో ఒక గట్టి గొంతుకగా కొలుకుపూడి శ్రీనివాస్ నిలబడ్డది వాస్తవం. అవును. ఆనాటి నుంచి మీడియా చర్చల ద్వారా ప్రాచుర్యం పొందటం, సోషల్ మీడియా ద్వారా తనకి మంచి పాపులారిటీ రావటం, వీటన్నిటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న సందర్భంలోనే తనకి అంటే ఇంకా కొద్ది నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనగానే తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదు. తనకైనా మహాసేన్ రాజేష్కైనా ఇటువంటి వాళ్ళకి కొత్తగా ఆ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. దురదృష్టవశాత్తు మహాసేన్ రాజేష్ వేరే వివాదం కారణంగా తను పోటీ చేయలేకపోయారు. కొలుకుపూడి శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది. అలాగే తన ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. అయితే ఇక్కడ మరి 135 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఉండగా ఎందుకు పదే పదే తనే వివాదాస్పదం అవుతున్నాడు, వివాదానికి సెంటర్ పాయింట్గా అవుతున్నాడు అనేది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నాడు అనేది గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. అక్కడ క్యాడర్ విషయంలో వస్తున్న ఘర్షణపూరిత వాతావరణం, తన మీద వస్తున్న వివాదాలు, తన కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేశాము అని చెప్పని మహిళల పేరిట వచ్చిన వివాదాలు, వీటన్నిటి నేపథ్యంలో అలాగే తాను ఒక వైసీపీ నాయకుడి
కాంప్లెక్స్ కూల్చేయటానికి తానే స్వయంగా జేసీబీ తీసుకొని వెళ్ళిన పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు తనకు హితవు చెప్పడం జరిగింది. ఈ దూకుడు స్వభావం రాజకీయాల్లో ప్రజాప్రతినిధులకి పనికిరాదు అని చెప్పని. కానీ పదే పదే అదే వివాదాలు తలెత్తా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా కేసినేని చిన్ని గారు విజయవాడ పార్లమెంటు సభ్యులు, అలాగే తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్ గారు, వీరిరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారుతూ ఉంది. పార్టీ వైపు నుంచి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు, బహిరంగ విమర్శలకు ఆస్కారం కలిగివద్దు, ఏదైనా ఉంటే మీరు పార్టీ నాయకత్వం దగ్గరికి వచ్చి చర్చించండి అని చెప్తా ఉన్నారు. అయినా సరే మనం చూస్తున్నాం, గత 4-5 రోజులుగా, ఒక వారం రోజులుగా కొలికిపూడి శ్రీనివాస్ గారి వైపు నుంచి తనకి మద్దతుదారులుగా కొంతమంది సోషల్ మీడియాలో, వీళ్ళందరూ అంతకుముందు ఎప్పుడు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు ఒకసారి తిరువూరు అభ్యర్థిత్వం ఖరారు చేయకముందు తిరువూరుతో తనకి పరిచయం లేదు, తిరువూరికి తనతో కూడా పరిచయం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాత్రమే తిరువూరుతో తనకు పరిచయం. ఈ ఒకసారి తిరువూరు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత ఇప్పుడు అక్కడ తన మద్దతుదారులుగా కొందరు బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు వైసీపీ ఏజెంట్లు, వీళ్ళు వైసీపీ ఏజెంట్లు, శ్రీనివాస్ గారు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఈ విధమైన వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పని చిన్ని గారిని బ్లేమ్ చేస్తూ సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఈ పోస్టులు నడుస్తూ ఉన్నాయి. శ్రీనివాస్ గారు కూడా నాకు కూడా సోషల్ మీడియాలో చిన్ని గారిని బ్లేమ్ చేస్తూ కొన్ని పోస్టులు షేర్ చేయడం కూడా జరిగింది వాట్సాప్లో. మీకు నాకంటే నాకే కాదు, తన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపించడం జరిగింది. అయితే ఏంటంటే ఇవాళ ప్రజలు ఒక కొలికిపూడి శ్రీనివాస్ గారినో, ఒక కేసినేని చిన్ని గారినో చూసి వీళ్ళ సొంత బలగం ప్రాతిపదికగా ఈ విజయం దక్కించాల. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనుకున్నారు. సమర్థుడైన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన కూటమి నాయకత్వానికి విజయం దక్కించాలి అని చెప్పిన ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయం బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలు ఉంటే 164 స్థానాలు కట్టబెట్టారు. 9 జిల్లాలలో ఓవరాల్గా 9 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ పార్టీకి స్థానమే లేకుండా చేశారు. ఇక్కడ నాకు ఆయన బిఫోర్ ఏది పార్టీ సభ్యత్వం తీసుకోకముందు అంత అగ్రెసివ్గా ఫైట్ చేశారు వైసీపీ మీద. టికెట్ వచ్చింది, గెలిచారు. ఇప్పుడు మరి పార్టీ వాళ్ళ పైన, ఆ శ్రేణుల పైన రివర్స్ అవుతూ ప్రతి సందర్భంలో, ఒక సందర్భం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన? అంటే ఇక్కడ ఒక అంశం కూడా ఉంది. పదే పదే గతంలో సంక్రాంతి సంబరాలు జరిగినప్పుడు నేను కూడా ఒకసారి ఇక్కడ తన ఒక స్టేట్మెంట్ నేను కౌంటర్ చేశా. తను కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఈ గ్రామంలో 160 మంది జనాభా ఉన్న, అంటే ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ ఆ సభలో సభికుల్ని ప్రశ్నిస్తూ ఈ గ్రామంలో కమ్మ సామాజిక వర్గీయులు ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్లే సర్పంచ్గా ఉండాలా, వాళ్లే నీటి సంఘం ప్రెసిడెంట్గా ఉండాలా అని చెప్పని ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ తను మాట్లాడిన తీరుకి కౌంటర్ ఇస్తూ నేను కూడా సంక్రాంతి సంబరాలు సందర్భంగా నేను కూడా తనకి కౌంటర్ ఇస్తూ మాట్లాడటం జరిగింది. ఎందుకో తెలీదు, 2024 ఎన్నికలకు ముందు ఏ సామాజిక వర్గాన్ని అయితే తను ఓన్ చేసుకున్నాడో, ఏ సామాజిక వర్గం అయితే తను ఓన్ చేసుకుందో నేను చాలా గంటాపదంగా చెప్పగలుగుతా. తనని ఆదరించింది, తనకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించను, కానీ తన ప్రతి అడుగులో ఎందుకు అనంటే అమరావతి గంటగా నిలబడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో తాను పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని పొగుడుతూ ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. అవి చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరి ఇంట్లో సొంత మనిషిలాగా, ప్రతి కుటుంబంలో కూడా సొంత మనిషిలాగా తను ఓన్ చేసుకున్నారు. కానీ ఒకసారి అధికారం దక్కిన తర్వాత బహుశా నేను అనుకోవటం, తను చదువుకొని హైదరాబాద్ సిటీలో ఉంటూ తన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ
ఇక్కడ కొద్దిగా ఇంటలెక్చువల్స్ తోటి కాంటాక్ట్స్తో ఉంటూ గ్రామీణ ప్రాంత రాజకీయ నేపథ్యం నుంచి చాలా దశాబ్దాల పాటు దూరం జరిగి ఉండటంతో ఆ స్ట్రక్చర్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేకపోయామని అనుకుంటున్నాను నేను. పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గం తిరువూరు. డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామీణ ప్రాంత నాయకులు ఉంటారు. అక్కడున్న ప్రజలకి కష్ట నష్టాల్లో స్పందించేది వాళ్ళే. దశాబ్దాల తరబడి అక్కడుండే ప్రజలు ఊరైనా పల్లెైనా అదే గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళు. ఒకరికొకరు సమన్వయంతో కలిసిమెలిసి జీవించేవాళ్ళు. నాయకులు వస్తూ పోతూ ఉంటారు. గ్రామాలు అక్కడే ఉంటాయి, ప్రజలు అక్కడే ఉంటారు. అటువంటి ఆ గ్రామీణ ప్రాంత నేపథ్యాన్ని తను ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేకపోయాడని అనుకుంటున్నా. తన ఎందుకో తెలీదు, ఎన్నికలకి ముందుకి ఎన్నికల తర్వాత 100% తన వ్యవహార శైలిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకసారి నాకు కూడా కాల్ చేసి అడగటం జరిగింది, అన్న నేను కమ సామాజిక వర్గంతో ఘర్షణపూరితంగా వ్యవహరించానా అని చెప్పని. నాకు తెలిసి ఎప్పుడు వ్యవహరించలా, కానీ ఇప్పుడు అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్లో మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు చాలా గౌరవ మర్యాదలతోటే మర్యాద ఇచ్చేవారు, మర్యాద పుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు, అక్కడ స్థానికంగా అటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దానికి మీరే సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పాను నేను. మళ్ళీ తర్వాత నాకు ఇంకెప్పుడు ఫోన్ కూడా చేయలే. ఇక అక్కడి నుంచి నేను మీడియాలో చూస్తూ ఉంటామే, నేను కూడా మళ్ళీ ఎప్పుడు ఫోన్ కూడా చేయలే. తర్వాత ఒక మీడియా చర్చలో ఒకసారి ప్యానల్ డిబేట్లో ఒకసారి కలిసాము. అంతకు మించి అంతకు ముందులాగా రెగ్యులర్గా మాట్లాడుకోవటం కూడా ఏం జరగటంలా. కాకపోతే ఒకటైతే వాస్తవం, ఇంతటి వివాదానికి కేంద్ర బిందువుగా సుదీర్ఘకాలం, ఎందుకంటే నాకన్నా కొద్ది నెలలు చిన్నతను, చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండటానికి ఆస్కారం ఉన్న ఏజ్ తనది. తన చదువు, తన ఏజీ చాలా సుదీర్ఘకాలం రాజకీయం కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యం. అంతగా తెలుగుదేశం శ్రేణి కూడా ఓన్ చేసుకున్నారు. ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళతోటే ఇంత ఘర్షణ పడటం అనేది 100% రేపు ఇంకొక పార్టీయో ఇంకొక ఇండిపెండెంట్గానో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించవచ్చేమో. కానీ నీ మూలాలని దెబ్బకొట్టుకొని, నీ బలగాన్ని దెబ్బకొట్టుకొని రేపటి రోజున నీ రాజకీయ భవిష్యత్తుని నువ్వు అస్థిరపాలు చేసుకుంటా ఉన్నావు. ఇదైతే నేను చాలా గంటపాతంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇంతటి అస్థిరత కేశినేని చిన్ని గారి వైపు నుంచి అయినా, కొలికిపూడి శ్రీనివాస్ గారి వైపు నుంచి అయినా ప్రతిరోజు మీడియాలో ఇది చర్చనీయాంశం కావడం అనేది ఆక్షేపణీయం. ఇవాళ ఒక మాట చెప్తాను నేను. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఏకోన్ముఖంగా ప్రజలు తీర్పిచ్చింది వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దగలిగే అనుభవము, పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది అని చెప్పని, వాళ్ళైతేనే చక్కదిద్దగలుగుతారు అని చెప్పని. ఒక పక్క పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, మంత్రివర్గ సహచరులైనా సరే, రేపు నవంబర్ 14-15 తారీఖులు జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ మీద చాలా ప్రధానంగా ఫోకస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఎలా రప్పించాలా, ఎలా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెంచాలా, ఎలా రాష్ట్ర యువతకు తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన జరగటానికి కృషి చేయాలా అని చెప్పని, అది కళ సాకారం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దానికి భిన్నమైన వాతావరణం సృష్టించడం, ఇక్కడ ఇవాళ నాయకత్వపు అటెన్షన్ డైవర్ట్ చేయటం, ఇది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే 20 లక్షల ప్రత్యక్షోపాధి కనుక దక్కింది అని అంటే ఇంకొక 50-60 లక్షల మందికి పరోక్షోపాధి దక్కుంది. ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఇంకొక 70-80 లక్షల మందికి కనుక మెరుగైన ఉపాధి అవకాశాలు కనుక రాష్ట్రంలో దక్కాయి అని అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల ముఖచిత్రం మారిపోద్ది. వెల్త్ జనరేషన్ జరుగుద్ది, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, గవర్నమెంట్కి ఆదాయ వనరులు పెరిగే ప్రతి రూపాయి ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విధ్వంసానికి గురైన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దక్కుద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా మరింత సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దక్కుద్ది. అటువంటి దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ అన్నెసరీ కాంట్రవర్సీస్, వ్యక్తిగత అహాన్ని చంపుకోలేక, మా అహం అనేది మాకు అవకాశాలు ఇచ్చిన పార్టీ కన్నా మేమే పెద్దవాళ్ళం అన్న భావజాలంతో చేస్తున్న
ఇటువంటి వ్యవహారశైలి వల్ల తెలుగుదేశం పార్టీ కూడా చాలామంది నాయకులను చూసింది. బగ్గిడి గోపాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించింది బగ్గిడి గోపాల్. అతని దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బయటకు వెళ్ళారు. వివిధ పార్టీల్లో ఆశ్రయం పొంది కొంతమందికి రాజకీయంగా మళ్ళీ పునరావాసం పొందగలిగారేమో కానీ చాలామంది రాజకీయంగా చరిత్రహీనులు అయిపోయారు. అటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని అస్థిరపాటు చేయాలి, ప్రభుత్వానికి చికాకులు తెప్పించాలి అనే ఎజెండాతో తప్ప మనం అనే ఎజెండాతో పనిచేయని ఇటువంటి నాయకుల విషయంలో ఖచ్చితంగా పార్టీ కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. బై హుక్ ఆర్ కుక్ మంచిగా ఇప్పటికి 3-4 సార్లు చెప్పారు. ఇంకా ఉదార స్వభావం ఉదాసీనత ప్రదర్శిస్తే అది నాయకత్వం పట్ల చులకన స్వభావం ఏర్పరుస్తుంది. నాయకత్వం చులకనగా వ్యవహరించాల్సిన నష్టం లేదు. తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ చేసిన చాలామంది నాయకుల కన్నా వీళ్ళేం పెద్దవాళ్ళేం కాదు. పార్టీ ద్వారా అవకాశం దక్కినాళ్ళు, పార్టీ ద్వారా ఈ హోదాలకు దక్కినాళ్ళు తప్ప పార్టీ కన్నా ఎవరు సుపీరియర్ కాదు. కాబట్టి 40 సంవత్సరాలుగా పురికోసకే మైదా పూసిన నాటి నుంచి పార్టీలో కొనసాగిన కార్యకర్తగా 10 సంవత్సరాలు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన వాడిగా నాకున్న అటాచ్మెంట్ తోటి అనుభవంతో చెప్తున్నా, పార్టీ ఈ విషయంలో ఇంకా ఇదే వైఖరి కనుక స్పేర్ చేసిన పక్షంలో అది ఖచ్చితంగా మిగిలిన ఇంకెవరైనా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడానికి ఆస్కారం కలిగించినట్టు అవుద్ది. ఈ సమస్యని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల్సిందే.